ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడుతాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మన జీవితంలో బంధువులు అలాగే ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏవడిగినా కూడా కాదనలేం. సాధారణంగా ఏదన్నా హెల్ప్ అడుగుతారు, డబ్బులు హెల్ప్ అడుగుతారు. సో ఆలోచించకుండా చేసేస్తూ ఉంటాం. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనకున్న భావన వాళ్ళలో ఉండట్లేదు. డబ్బు పరంగా సాయం చేస్తాం, మనకు అవసరమైనప్పుడు తిరిగి ఇవ్వట్లేదు. అలాగే మనల్నే నిందించడం, మన పరువు తీసేలాగా వాళ్ళే కిందలాగానే ప్రయత్నిస్తూ ఉంటున్నారు. చాలా ఎక్కువైపోయినాయి ఈ రోజుల్లో. సో సొంత వాళ్ళే మనకి ఆపోజిట్గా తయారవుతున్నారు. మరి ఈ విధంగా మానసికంగాను, ఆర్థికంగాను మన బంధువుల వల్ల, ఫ్రెండ్స్ వల్ల కృంగిపోతున్నారు, డిప్రెషన్ పాలైపోతున్నారు. ఇలా కాకుండా మరి జీవితంలో మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడానికి, ఆర్థికంగా కుదురుకోవడానికి మంచి రెమెడీ ఏమైనా ఉంటే మా కోసం తెలియజేయండి గురుగారు. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పినరో విషయము, ఇది 100% కరెక్టు. కమ్బ్యాక్ అనేటువంటి విషయం గురించి నేను మాట్లాడుతా. తర్వాత ఎలా అయిపోయిందంటే సిచ్యువేషను, ఒకడు మంచిగా బతికితే కష్టం, ఒకడు మంచి పొజిషన్గా కానీ, ఒక మంచి పేరు ప్రఖ్యాతలు కానీ, 4 రూపాయలు కానీ, అంటే వాళ్ళలాగా ఎప్పుడూ బాయిలో కప్పల్లాగానే బతకాలి, అంతే కదా. 100% కూడా ఎవరైతే మీరు అన్నటువంటి ఈ బంధువులు ఉన్నారో వారికి ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఎవరైనా మంచిది. 100లో 85% నేను చెప్పింది సత్యం. 15% కొందరికి బంధువులు అంటే ప్రాణం, బంధువులు అంటే ఇష్టం, మాకు బంధువులు అంటే ప్రేమ ఉంటుంది, ఉండదని కాదు, 100%. కానీ ఇదే బంధువుల గురించి ధనస్సు రాశి వారిని, మకర రాశి వారిని, కుంభరాశి వారిని. కుంభరాశి వారంటే ఇప్పుడిప్పుడే అంత 5 సంవత్సరాలు అయింది. కానీ ఎస్పెషల్లీ మకర రాశి వారిని అడగండి, చెప్తారు. ఎవరున్నా మకర రాశికి సంబంధించినటువంటి వారు ఎవరున్నా కూడా జాక్షరము అంతే. బంధువులు అనేటువంటి వారి వల్ల వారి నోట్లో నుండి వినపడని మాటలు వినబడే పరిస్థితి ఉంటుంది. షర్మిల గారు కావచ్చును, లేదా వారి అమ్మగారు కావచ్చును, ఎంతమంది రిలేషన్స్ కట్ అయిపోయి, అవునా కదా. సో అది పక్కన పెడితే వేరే ఫ్రెండ్స్ విషయం అనుకుందాం. కొన్ని మనతో మంచిగా ఉండేటువంటి వారు కొన్ని సందర్భాలలో మనల్ని ఎగతాళి చేసినట్టుగా మాట్లాడతారు. అది ఖచ్చితంగా అంటే ఒక 10 సంవత్సరాల క్రితము నువ్వు నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నామో, ఒక 5 సంవత్సరాల క్రితము నువ్వు నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నామో, ఏకదం ఒక 3-4 సంవత్సరాలలో అమ్మవారి దయ వలనో లేదా ఏదో పరిస్థితులలోనో మీ జాతకరీత్యా మంచి దశలు, గజకేసరి యోగం కానీ, హంస యోగాలు కానీ, బుధాదిత్య యోగాలు కానీ, కొన్ని యోగాలు ఏర్పడ్డప్పుడు ఏకదంగా టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు మనిషి చూస్తూ ఉండగానే. సో అది చూసి తట్టుకోలేరు ఎదుటి వ్యక్తులు. అయ్యో నేను ఇక్కడే ఉన్నాను అంటే ఇలాంటివి అన్నీ జరుగుతూ ఉంటాయి. నా నిజ జీవితంలో కూడా జరిగాయి కొన్నిసార్లు చెప్తా. కనుక ఎంత బాధ అనిపిస్తుంది అంటే మన సొంత రిలేటివ్స్తో కానీ, సొంత తల్లిదండ్రులతో కానీ వారి నోటి నుండి వినకూడని మాటలు వినే పరిస్థితులు కూడా ఉంటాయి. అలాంటి సందర్భాలలో మన భార్య, మన పిల్లలు మనకు ఒక ఎట్లా చెప్పాలి అంటే నిజంగా మనకు ఒక అద్భుతంగా కనిపిస్తారు నిజంగా. అంటే అంతటి బాండింగ్తో ఉండాలి మన భార్యతో, పిల్లతో కూడా. అసలు ఒక నిజంగా ఆ భగవంతుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప వరం ఏదైనా ఉన్నది అంటే పిల్లలు. సో భార్య అది మనల్ని అర్థం చేసుకునేటువంటి విధంగా ఉంటాయి. సో ఇది ఇంతే, ఇక్కడికి ఫ్యామిలీగా సరిపోయింది. ఇందులో ఏ బంధువులు అవసరం లేదు. ఒక కారు, డ్రైవరు, పక్కన ఓనర్,
వెనకాల భార్య, 2 పిల్లలు, చాలు జీవితానికి. ఇందులో ఎవరు వచ్చినా ఇరుకైపోతుంది ఇక. అవునా కాదా? ఎవరు వచ్చినా ఇరుకైపోతుంది. 5 సీటర్ కార్ బస్. నువ్వు ఎప్పుడైతే 7 సీటరో 8 సీటరో కొంటే కొన్నావు కావచ్చును, కానీ 5 సీటర్ అంటే ఇక ఇది సూపర్. అర్థమైందా నేను చెప్పిన విషయం? లాజిక్ అర్థమైందా? సో ఒకవేళ 6-7 సీటర్ ఉన్నా మనం ఎక్కించుకోవాల్సింది మన భార్య, మన పిల్లలు. కూర్చొని హ్యాపీగా ఒక్కొక్క సీట్లో ఎంజాయ్. కనుక ఎవ్వరు మన జీవితంలోకి ఎంటర్ అవుతారో ఒకటి చెప్తున్నా, మనకు ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, అష్టమ గురువు, షష్టమ గురువు ఉన్న సందర్భాలలో ఎవరో ఒకరు ఎంటర్ అవుతారు. మనకు ప్రేమ చూపించాలి అనిపిస్తుంది, వాడు చెప్పింది మనం నమ్మాలనిపిస్తుంది. అన్న లేదు, తమ్ముడు లేడు, సొంత చిన్నబాబు పెద్దబాబు కొడుకులు లేరు, బాబాయ్ కొడుకులు, తమ్ముని మన సొంత అన్నదమ్ముళ్ళ పిల్లలు లేరు, సొంత చిన్నమ్మ కొడుకు లేడు, సొంత చెల్లె లేదు, ఎవరు లేరు. ఏ రకంగా వీరిని నేను మోసం చేయాలి, మోసం చేయాలా లేదా వీరితో నేను మనీ ఇన్వెస్ట్మెంట్ చేపియాలా? వస్తే నాకు, పోతే వాడి డబ్బులు పోనీ. ఇంత కఠినంగా తయారయ్యారు అంటే అంత కఠినంగా తయారయ్యారు నిజంగా. సో మీరు, మీ ఫ్యామిలీ, ఇక్కడ ఎవరిని మోసపోయించు సందర్భాలు లేవు. మీరు ధర్మంగా ఉండండి. ఎంత ధర్మంగా అంటే నిజంగా చెప్తున్నా, పరాయి స్త్రీని కన్నెత్తి చూడకుండా, ఎక్కువగా మాంసం తినకుండా మీరుంటారో మీ బాండింగ్ బాగుంటుంది. ఇంకా రెమెడీలు అంటే కోకొల్లలు ఉన్నవి. ఎందుకంటే ఇది నా దగ్గరికి ఎంతోమంది చెప్తూ ఉన్నారు, వారి బాధ చెప్పడము, నేను వారి జాతకం చూడడము. లేదా ఒక్క నిమిషం ఆగండి అంట ఫస్ట్. ఎవరిని నేను ఏం చెప్పనియా, నిజంగా చెప్తున్నా. ఇవాళ కూడా నేను అమెరికా 2 కాల్స్ మాట్లాడినా పొద్దున చెప్తూనే ఉన్నా, అమ్మ ఒక్క నిమిషం ఆగమ్మా చెప్తూనే, మీరు ఆపండి అని చెప్పిన. సో సిచ్యువేషన్ నాకు అర్థమైపోతుంది. చాట్ ఓపెన్ చేయగానే ఏంది, ఓహో ఈ సిచ్యువేషన్లో ఉన్నారా, రైట్, ఇంకొక 1 మంత్ ఓపిక పట్టు, 15 రోజులు ఓపిక పట్టు, లేదా ఈ రెమెడీ చేసుకో, ఇంతే అయిపోయింది అక్కడ. గతం ఎందుకు? అవునా కాదా? ఇప్పుడు నిన్న వండుకున్నాం, అది తిన్నాం, అరిగిపోయింది. నిన్న బాగుండే అంటే అది మళ్ళీ వస్తుందా? రాదు కదా. సో అంత మెచ్యూరిటీగా మనం ఉండాలి. మనల్ని ఎవ్వరు మోటివేషన్ చేయరు. ఒకవేళ నిన్ను మోటివేషన్ చేసేవాళ్ళున్నా, నీకు మంచి చెప్పేవారున్నా, వారికి చేతులు ఎత్తి దండం పెట్టుకొని వారిని కాపాడుకోండి. అంతేగాని మనకు మనమే మోటివేషన్గా మారాలి. మనకు మనమే ఒక గొప్ప ఆయుధంగా తయారవ్వాలి. అంతేగాని కృంగిపోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కృంగిపోవద్దు. ఏదో ఒక చెడు జరిగింది, అయ్యో నా జీవితం అంతా ఇంతే అవుతుంది. ఆగిపోకండి, ముందుకు వెళ్ళండి. 100% కూడా ఉన్నాయి. రెమెడీస్ చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ రెమెడీస్ అంటే నాకే విసుగొస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ ఒక విషయం నేను రాసుకొని వచ్చిన, ఎందుకంటే నాకు గుర్తుంటుందో ఉండదో అని చెప్పి. ఏ రెమెడీలు అయినా కూడా సిల్లీగా తీసి పారేయద్దు, నమ్మకంగా చేయాలి. ఫస్ట్ పాయింట్. ప్రతి రెమెడీ పనికి వస్తుంది. అపనమ్మకము అనేటువంటిది పనికి రాదు అని నేను రాసుకొని వచ్చిన. అదేవిధంగా కార్యము ఏంది, అకార్యంగా కూడా సంబంధం లేకుండా ఏది అనేటువంటిది మనం చెప్పబడదు, చెప్పలేదు. మనొకటి రెమెడీలు చాలా శక్తివంతమైనవి. అదేవిధంగా మాంసాహారం తినడం కానీ, మత్తు పదార్థాలు స్వీకరించడం కానీ, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కానీ, భార్యాభర్తలలో తరచు గొడవలు పడుతూ ఉన్న, ఇవన్నిటికంటే ఒట్లు, ప్రామిస్, మదర్ ప్రామిస్, దేవుని మీద ఒట్టు, లేదా శంకరుడి మీద ఒట్టు, లేదా ఆ ఒట్టు ఈ ఒట్టు వేయద్దు. ఈ రెమెడీ చేసేటప్పుడు పనికిరావు. ఇప్పటివరకు ఎవరు చెప్పని విషయం చెప్తున్నాను వీరికి.
ఈ రెమెడీస్ చేస్తూ ఈ 3-4 విషయాలను మీరు గమనించుకొని ఉండండి. నమ్మకంగా మీరు ఎప్పుడైతే చేస్తున్నారో ఈ రెమెడీ 41 నుంచి 3 నెలల లోపు మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. ఛాలెంజ్. చెరువు మట్టి, తడిగా ఉండేటువంటి మట్టిని సేకరించుకోవాలి. సేకరించుకొని మనం ఇంటి కప్పుపై ఉంచుకోవడం వల్ల కొంతమేర ఈ యొక్క బంధువులు, ఈ ఫ్రెండ్స్ నుండి ఉండేటువంటి బాధ నుండి విముక్తి కలగవచ్చును. పునర్వైభవం పొందడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. చెరువులో ఉండేటువంటి మట్టిని, తడిగా ఉండే మట్టిని తీసుకొని రావాలి. ఎంత వీలైతే అంత దూరం వెళ్ళాలి. వెళ్ళి చెరువు మట్టిని సేకరించండి, కింద నుండి సేకరించి తీసుకొని రావాలి. ఇక మరొకటి, తప్పకుండా మీ భార్యకు గౌరవిస్తూ ఉండండి. తరచూ ప్రతిదీ మీరే కాదు, తన పరిస్థితి కానీ, తన యొక్క విధి విధానాలు కానీ, తనకు సంబంధించినటువంటి సలహాలను కూడా స్వీకరించే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా కూడా తన అభిప్రాయాన్ని కూడా తెలుసుకోండి. ఇంకొకటి, 400 గ్రాముల పసుపు, మరలా చెప్తున్నాను, 400 గ్రాముల యొక్క పసుపు కొమ్ములు ఏదైనా ఒక బావిలో వరుసగా 4 రోజుల పాటు వేయాలి. అదేవిధంగా వేయండి. అదేవిధంగా వెనుదిరిగి చూడకుండా తప్పకుండా వచ్చే ప్రయత్నం చేయండి. దీంతో పాటుగా మనకు ఇక్కడ పచ్చని శనగలు ఉంటాయి, అదే శనగపప్పు, శనగలు, వీటిని ఒక గుప్పెడు పారే నీటిలో వదిలేసే ప్రయత్నం చేయండి. పారే నీరు లేకున్నా కూడా కొంత నీటిలో వీటిని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇంట్లో అయినా వదిలిన తర్వాత ఆఫ్టర్ నెక్స్ట్ డే దాన్ని ఎవరు తొక్కని ప్రదేశంలో పారేసే ప్రయత్నం చేయండి. వీటన్నిటితో పాటు ఖచ్చితంగా కొన్ని మనకు ఈ కలియుగంలో మనము రుణాలు రూపేణా అని చెప్పుకున్నాము, కొన్ని ఉంటాయి. అవి కొన్ని రుణాలు కూడా తీర్చుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వీడియోలో మనం వీరికి చెప్పే ప్రయత్నం చేద్దాం. రుణాలు రూపేణా కూడా కొన్ని బంధాలకు మనం తీర్చుకుంటూ రావాలి. సో ఈ రెమెడీస్తో పాటుగా ఇంకొక అద్భుతమైన రెమెడీ ఏమిటంటే, మన కొండపై ఉండే దేవాలయం. ఓకే, కొండపై అంటే మెట్లెక్కి వెళ్ళేటువంటి దేవాలయానికి వెళ్ళాలి. వెళ్ళి దద్దోజనాన్ని తీసుకెళ్ళాలి. అర్చనాది కార్యక్రమాలు చేయించిన తర్వాత మినిమం దద్దోజనాన్ని ఒక 108 కప్స్ 108 మందికి పంచే ప్రయత్నం చేయాలి. ఎక్సలెంట్, అంటే చాలా ఎక్సలెంట్ రిజల్ట్. సో బంధువులతో సో కుదిరితే కొండపై ఉండేటువంటి దేవాలయానికి మెట్లెక్కుతూ ఉంటారు కదా, వెళ్ళే మార్గంలో ప్రతి మెట్టుకు కూడా పసుపు కుంకుమ వేస్తూ చక్కగా ఒక్కొక్క అరటిపండు ఆ మెట్టు మీద పెట్టుకుంటూ వెళ్ళండి. అరటిపండు లేదా బెల్లం ముక్క ప్రతి మెట్టుకు, ఎన్ని మెట్టు ఉంటాయి. బంధువులతో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా ఒక మంచి రెమెడీ మా కోసం తెలియజేశారు. ధన్యవాదాలు. బట్ వారితో కలవద్దు, ఎప్పుడు కలవకండి. మీ పిల్లలే మీకు ఫ్రెండ్స్, మీ భార్యనే మీకు ఫ్రెండ్స్, మీ కుటుంబమే మీకు అన్ని విధాల శ్రేయస్కరం. సో ఎలాంటి ట్రిప్స్ అయినా వారితో చేసుకోండి, ఎక్సలెంట్ ఉంటుంది.